Hi friends, I am Sirisha. Welcome back to Red Doll Cooking and Vlogs. ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోకరకాయ కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ అయితే వేడెక్కింది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అయిందండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు వేసుకుందాం. పోపు దినుసులు చిటపటలాడుతున్నాయండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, చూసారా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అన్నిటినీ. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఉడికించిన గోకరకాయని ఇందులో వేసుకుందామండి. గోకరకాయని ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. గోకరకాయ అయితే కుక్ అయిందండి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. పచ్చిమిర్చి మిక్సీకి వేసుకునేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఓకే అండి, కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రెండ్స్, చూసారా ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది. నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఫ్రెండ్స్, గోకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేవి ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.